కడప నగరాన్ని కార్పొరేషన్గా చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుడితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తండ్రి బాటలోనే కడప నగరానికి 100 కోట్ల నిధులు మంజూరు చేసి మరింత ముందుకు నడిపారు. ఆయన ముఖ్యమంత్రిగా కడప ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 575 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను తెచ్చారు. పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. 2 ఏళ్లుగా పనులు చేయకుండా వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టునే తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. రాయలసీమ అంటేనే, అందులోనూ కడప అంటే ఒక్క పైసా విదిల్చని నాయకుడు చంద్రబాబు. మీరు నాకు ఓట్లేయలేదు, నేను మీకెందుకు అభివృద్ధి చేయాలని ప్రజలనే ప్రశ్నించిన ఘనుడు చంద్రబాబు. అలాంటిది కడప నగర దాహార్తిని తీర్చేందుకు ఆయన 575 కోట్లు ఇచ్చాడంటూ స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచారం చేసుకోవటం కడప వాసులను అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక కడప చరిత్రలోనే తాగటానికి చంద్రబాబే నీళ్లిచ్చినట్లు బిల్డప్లు ఇస్తూ విపరీతమైన ప్రచారానికి దిగారు. ఎలక్షన్ అయినప్పటి నుంచి ఒకటే పోరాటం చేస్తూ ఉన్నాము. ఏంది అది అనంటే కడపకు తాగడానికి నీళ్లు లేవు అన్న విషయం మీద. సాగర్ నుంచి ఎత్తిపోతల కింద లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన కడపకు నీళ్ళు ఇచ్చేదానికి టెండర్లు పిలవడం జరిగింది. జిందాల్ వాళ్ళు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 575 కోట్ల రూపాయలతో మన కడపకు నీళ్లు వచ్చే విధంగా ఈ యొక్క టెండర్ అప్రూవ్ అయ్యడం జరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కోవిడ్ అనంతరం 2022లో కడప నగరానికి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ 2.0 స్కీమ్ కింద 575 కోట్ల ప్రాజెక్టును మంజూరు చేశారు. అంతేకాదు పెన్నా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి రోజుకు 95 మిలియన్ లీటర్ల నీటిని కడపకు తీసుకురావాలని పథకాన్ని రూపొందించారు. 2023లో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చి టెండర్లు పిలవటం కూడా పూర్తయింది. ఇక సదరు కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ఆగిపోయాయి. నిధులు, అనుమతులన్నీ ఇచ్చిన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాస్టర్ స్కెచ్ వేశారు. వైఎస్ జగన్ మంజూరు చేసిన పనులను పనిగట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి మరీ క్యాన్సిల్ చేయించారు. వాళ్ళు చేస్తుంది ఏంటంటే క్రెడిట్ చోరీ. మేము తీసుకొచ్చిన నిధులను, మరి గతంలో మేము ప్రారంభించిన పనులను మరి ఈరోజు రిబ్బన్లు పెట్టి కట్ చేసుకుంటూ, టెంకాయలు పగలగొట్టుకుంటూ అది వాళ్ళ ఖాతాలకు వేసుకొని మరి ఈరోజు బిల్డప్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు కడప నగర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ అదే వర్షం మళ్ళా కొత్త జీవో అంటే దీన్ని ఏమంటారు చెప్పండి ఒక్కసారి మీరే. అంతా ఈరోజు నేను పరిశ్రమలు తెచ్చాను, ఎంతోమంది పెట్టుబడిదారులు తెచ్చాను, అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయించాను అని చెబుతూ కాలయాపన చేస్తా అన్ని క్రెడిట్ చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ శంకుస్థాపన చేశాడో 2024 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యే శంకుస్థాపనలు అయ్యే దానిని కొత్త జీవోలు ఇచ్చి మేము చేశామని క్రెడిట్ చోరీ జరుగుతుంది. కట్ చేస్తే ఆ క్యాన్సిల్ చేయించిన పనులను మళ్లీ చంద్రబాబు మంజూరు చేసినట్లు ఓ జీవో తీసుకొచ్చి కడప ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక కడపకు తాగునీటిని ఇచ్చిన భగీరథుడు చంద్రబాబు అన్న రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నారు. కడప కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గానీ అంతకు ముందు గానీ ఒక్క పైసా కూడా కడప నగరానికి ఇవ్వలేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ దాదాపు కడప నగరానికి 1500 కోట్ల మేర నిధులిచ్చి ముందుకు తీసుకెళ్లారు. కానీ గతంలో అసలు కడప నగరవాసులకు తాగడానికి నీళ్లే లేనట్లు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవటం క్రెడిట్ చోరీకి పాల్పడటమేనని నగరవాసులు మండిపడుతున్నారు. ఏవైతే కడప నగరపాలక సంస్థకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారో అవే వర్కులను గంపగుత్తగా అంటే ఏవైతే డ్రింకింగ్ వాటర్కు, అలాగే సిప్టప్ మేనేజ్మెంటు, అలాగే రీజనరేషన్ ఆఫ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా సపరేట్ ఉంటే వాటన్నిటినీ కలిపి 772 కోట్లతో ఒకే టెండర్ని పిలిచి వాళ్ళకు అనుమానాలు కట్టబెట్టి ఈరోజు దాన్ని క్రెడిట్ చోరీ చేయడం ఈరోజు కడప నగరపాలక సంస్థలో జరుగుతుందని చెప్పేసి ప్రజల దృష్టికి తెలియజేస్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఒక్క పైసా నిధులు కడప నగరానికే కాదు వైఎస్ఆర్ జిల్లాకే ఇవ్వలేదు.
వైఎస్ జగన్ మంజూరు చేసిన పన్నును మాత్రం తమ ఖాతాలో వేసుకొని చంద్రబాబు టీడీపీ ఈ జిల్లాను ఉద్ధరించినట్లు బిల్డప్లు ఇస్తున్నారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.